ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. గత ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిగ్గింగ్ చేయబడ్డాయి అన్న ఆయన వ్యాఖ్యలు ఈసీ స్పష్టంగా తోసిపుచ్చింది. ఓటర్లు మోసపోయారనే ఆరోపణలను ఎన్నికల సంఘం తప్పుపట్టింది. ఓటర్లు ఏదైనా ప్రతికూల తీర్పు ఇచ్చిన తర్వాత ఎన్నికల సంఘం రాజీ పడిందని చెప్పడం ద్వారా దాని పరువు తీయడానికి ప్రయత్నించడం పూర్తిగా అసంబద్ధం అని పేర్కొంది. పిఠాపురంలో ఇసుక మాఫియాపై మాజీ ఎమ్మెల్యే వర్మ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. పిఠాపురంలో గత 5 ఏళ్లలో ఉన్న ఇసుక మాఫియాని మార్పులు చేర్పుల పేరుతో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే దందాను కొనసాగిస్తోందన్నారు. వాళ్ళు ఇలా చేయడం వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. రైతు తట్టెడు మట్టి తవ్వుకుంటేనే 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటున్నాడని, కానీ ఇసుక మాఫియాను మాత్రం పోలీసులు పట్టించుకోవటం లేదని ఆయన తీవ్రంగా ఆరోపణ చేశారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇచ్చిన వాంగ్మూలం పూర్తిగా అసత్యం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అలాగే కాళేశ్వరం కమిషన్ దగ్గర తన పేరు ఎందుకు ప్రస్తావించారో తెలియదు అని ఆయన అన్నారు. ఈటల అనాలోచితంగా ఇచ్చారా లేక తెలిసి ఇచ్చారా అనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఈటల ఇచ్చిన సమాధానాలు వాస్తవ దూరంగా ఉన్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని, ప్రస్తుతం అప్పులు పుట్టని పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం అప్పటి బీఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలే అని ఆయన ఆరోపించారు. మంచు విష్ణు అప్కమింగ్ మూవీ కన్నప్ప సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రంలోని పిలక గిలక అనే పాత్రలు బ్రాహ్మణులను అవమానించేలా ఉన్నాయంటూ బ్రాహ్మణ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయం మీద విజయవాడ శంకర్ విలాస్ సెంటర్లోని బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కొంతకాలంగా మంచు కుటుంబం బ్రాహ్మణులను కించపరిచేలా వ్యవహరిస్తోందని, గత సినిమాల్లో కూడా ఇదే తరహా కొనసాగిందని వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలను అవమానించిన వారు చరిత్రలో కలిసిపోవడం ఖాయమని హెచ్చరించారు. జగన్ తన మీడియా సాక్షిగా మహిళలను ఘోరంగా అవమానించారని, ఇది ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఆకాశం మీద ఉమ్మేయాలని ప్రయత్నిస్తే అది వారి ముఖం మీదే పడుతుందని, అమరావతి మీద విషం చెంబాలను చూస్తే అది తిరిగి తాడేపల్లి ప్యాలెస్కి చేరుతుందని ఆయన మండిపడ్డారు. ఆపరేషన్ సింధూర్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం సంభవించకుండా తాను ఆపగలిగానని మరోసారి చెప్పారు. వాణిజ్యపరమైన ఒత్తిడి ద్వారానే ఇరు దేశాల మధ్య ఘర్షణలు ఆగిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఆశ్చర్యకరంగా ట్రంప్ వాదనలకు రష్యా నుంచి మద్దతు లభించగా భారత అధికారులు మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. చార్ధామ్ యాత్ర మార్గంలో మరో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. తాజాగా కేదార్నాథ్కు యాత్రికులు తీసుకెళ్తున్న ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన హెలికాప్టర్ రుద్ర ప్రయాగ్ జిల్లాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలికాప్టర్ తోకభాగం విరిగిపోవడంతో రోడ్డుపైనే ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు నరేంద్రనాథ్ చక్రవర్తి వివాదాస్పద ప్రకటన చేశారు. ఆపరేషన్ సింధూర్ పూర్తిగా భారతీయ జనతా పార్టీ ప్రారంభించిన యుద్ధోన్మాదమని సంచలన ఆరోపణలు చేశారు. దీని మీద అక్కడి ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయుధ దళాల ధైర్యాన్ని తక్కువ చేశారని ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు. పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే అక్కడే స్థిరపడ్డాలని, చక్రవర్తి మీద ఎన్ఐఏ చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఆనాటి బాలీవుడ్ నటి సోనాలి బింద్రే మరోసారి వార్తల్లోకి వచ్చారు. తనకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధిపతి రాజ్ థాకరేకు మధ్య సంబంధం మీద జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. రాజ్ థాకరేకు తన మీద కృషి ఉన్న సంగతి తనకు తెలియదని ఆమె వివరణ ఇచ్చారు. ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై దాడి చేశారు. తల్లాడకు చెందిన కాంగ్రెస్ నేత రాయల రాము మద్యం మత్తులో ఓ హోటల్ సిబ్బందితో గొడవపడగా అక్కడికి చేరుకున్న ఎస్ఐ హరితతో దుర్భాషలాడారు. దీంతో రాముపై ఎస్ఐ చేయి చేసుకున్నారు. దీంతో వెంటనే రాము కూడా ఎస్ఐ హరిత ఛాతీపై చేయి వేసి నెట్టారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. వెంటనే వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మంత్రి సవిత దురుసు ప్రవర్తన సంచలనంగా మారింది. పెనుకొండ తహసీల్దార్ శ్రీధర్ ఇచ్చిన బొకేను వెనక్కి విసిరేసిన మంత్రి సవిత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో మంత్రి సవిత తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెస్లా అధినేత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.
అధ్యక్షుడు ట్రంప్తో విభేదాలతో ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన మస్క్ సుంకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా ఎక్స్లో ఒక పోల్ నిర్వహించాడు. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందా అంటూ పోల్ నిర్వహించగా 80% మంది అనుకూలంగా ఓటేశారు. ఈ క్రమంలోనే ది అమెరికా పార్టీ అంటూ మస్క్ పోస్ట్ చేశారు. దీంతో ది అమెరికా పార్టీ పేరుతో మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారంటూ ప్రచారం మొదలైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై క్రికెటర్ విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు అందింది. నైజ హోరాటగార వేదిక తరఫున ఏఎం వెంకటేష్ అనే వ్యక్తి కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు చేశారు. కోహ్లీపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఇప్పటికే ఈ ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్తో కలిపి దీనిని కూడా విచారణకు పరిగణలోనికి తీసుకుంటామని వెంకటేష్కు తెలిపారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో భారీ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరన్నది కన్ఫర్మ్ అయ్యింది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్డేట్ను చిత్ర యూనిట్ పంచుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఈ చిత్రంలో కథానాయికగా నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.